అంటూ రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితాలు ప్రకటించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ఒకవేళ అమలు చేసిన రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారం భరించలేక చివరకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టాలు తప్పడం లేదు. దీంతో బస్సు ఛార్జీలను పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడంలో 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆర్థికంగా రాష్ట్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ గ్యారంటీలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. ఆర్టీసీకి తీవ్ర నష్టాలను మిగిల్చడంతో పాటు ఆ సంస్థపై ఆర్థిక భారం ఎక్కువవుతుండటంతో ఇటీవల ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలను సిద్ధరామయ్య ప్రభుత్వం కొట్టిపారేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2023 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం శక్తి పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక గతేడాది జూన్లో తొలి వార్షికోత్సవం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్పొరేషన్కు ఈ శక్తి పథకం కింద 104 కోట్లు కర్ణాటక ప్రభుత్వం కేటాయించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ పథకం కోసం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 417 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కర్ణాటకలో ఆర్టీసీ గత కొన్ని రోజులుగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలోనే బస్ ఛార్జీలను దాదాపు 15% పెంచితే తద్వారా కర్ణాటక ఆర్టీసీ సంస్థకు ఒక రోజుకు 7.84 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం పడుతుండటంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ప్రస్తుతం ఉన్న బస్సు ఛార్జీలను 15% పెంచాలని తీసుకున్న నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పెంపు జనవరి 5వ తేదీ నుంచి అమలు కానుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలు 15% పెంచారు. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. ఈ 4 ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో 10 ఏళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం 9.16 కోట్లు ఉండేదని, ఇప్పుడు అది 13.21 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు 12.95 కోట్ల నుంచి 18.36 కోట్లుగా పెరిగిందని, అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హెచ్కే పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మరోవైపు బస్ ఛార్జీలను పెంచుతూ కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పంచభాగ్య పథకాల ముసుగులో కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందంటూ బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సిద్ధరామయ్య ప్రభుత్వం రోజురోజుకు ఒక్కో ధర పెంచుతూ కన్నడీగుల రక్తాన్ని పీల్చేస్తున్నారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ మండిపడ్డారు. ప్రభుత్వ దురాశతో కడుపు నింపేందుకు కన్నడీగులు ఇంకా ఎన్ని పనులు, ఫీజులు చెల్లించాలంటూ బివై విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు ఏడాదిన్నర పైగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్సు ఎఫెక్టుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయంలో కర్ణాటకను ఫాలో అవుతున్న తెలంగాణలో కూడా ఖజానాపై ఆర్థిక భారం పెరిగితే ఇక్కడ కూడా బస్సు ఛార్జీలు పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తానికి మహిళలకు ఫ్రీ బస్సు ఎఫెక్ట్ పురుషుల జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.